पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ఓం శాంతి 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 65వ పేజీ 12వ మంత్రం సహోవాచ గార్గ్యః య ఏవాయం ఛాయామయః పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్ఠాః మృత్యురితి వా అహమేతముపాసయితి స య ఏతమేవముపాస్తే సర్వం హైవాస్మిన్ లోక ఆయురేతి నైనం పురా కాలాత్ మృత్యురాగచ్చతి గార్గ్యః బ్రాహ్మణ అండ్ అజాతశత్రు కాశీరాజు మధ్య సంభాషణ జరుగుతోంది ఉపాసన గురించి. గార్గ్యుడు తనకు అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో రాజుగారి దగ్గరికి వచ్చి తన యొక్క పాండిత్యాన్ని తెలియజేసుకుంటే రాజుగారు ధనం ఇస్తారని ఆశించి వచ్చాడు. అప్పుడు రాజుగారు నీకేమి తెలుసు అని అడిగారు అజాతశత్రు. నేను ఈ ఉపాసనలన్నీ చేస్తాను అని చెప్తున్నాడు. ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటే అప్పుడు అజాతశత్రు అన్నాడు, నువ్వు చేసేది కార్యబ్రహ్మ ఉపాసనం. ఆ కార్యబ్రహ్మ ఉపాసన నాకు తెలుసు. దానికంటే ఉన్నతమైనటువంటి ఉపాసన ఒకటి ఉన్నది, అది కారణబ్రహ్మ ఉపాసన. నేను ఆ కారణబ్రహ్మ ఉపాసన చేస్తాను. నువ్వు చేసే కార్యబ్రహ్మ ఉపాసన కూడా కేవల కార్యబ్రహ్మ ఉపాసన, విశిష్ట గుణాలు లేకుండా చేస్తున్నావు నువ్వు. విశిష్ట గుణాలతో నేను చేస్తాను అన్నాడు. అలా విశిష్ట గుణాలతో భావించి చేస్తే ఏమిటి ప్రయోజనం అని కూడా చెప్తున్నాడు రాజు ప్రతి చోట. అలా చెప్పేటప్పుడు ఇక్కడ 12వ శ్లోకంలో ఏం చెప్పారంటే, నేను ఆ ఛాయా పురుషుడి మీద ధ్యానం చేస్తాను, ఉపాసన చేస్తాను అన్నాడు. ఛాయామయ పురుషః ఏవమేవ అహం బ్రహ్మ ఇది ఉపాస్తే. నేను ఆ హిరణ్యగర్భుణ్ణి పరబ్రహ్మముగా భావించి నేను కార్యబ్రహ్మాన్ని ఉపాసన చేస్తాను అన్నాడు. మనం మాండుక్యం గనక జ్ఞాపకం ఉంచుకుంటే కార్యం బ్రహ్మ, విశ్వము విరాట్ రెండు కూడా కార్యం బ్రహ్మ, ఈశ్వరుడే కారణం బ్రహ్మ. కనుక కారణం ముఖ్యం కార్యం కంటే కూడా. కార్యం అంటే ఏమిటి? ప్రోడక్ట్. దాని యొక్క కారణం అది ముఖ్యం కదా. ఆభరణం ముఖ్యమా, బంగారం ముఖ్యమా? బంగారమే ముఖ్యం. బంగారం కారణం, ఆభరణాలు కార్యం. ఈ హిరణ్యగర్భుడు ఆ పరమాత్మ ఈశ్వరుడి నుంచి వచ్చాడు కనుక ఈయన కార్యం అవుతాడు. ఈయన ఉద్భవించాడు ఆ పరమాత్మ నుంచి. పరమాత్మ కారణం, హిరణ్యగర్భుడు కార్యం. నేను ఆ హిరణ్యగర్భుడి మీద ఉపాసన చేస్తాను అంటే అది కార్యబ్రహ్మ ఉపాసనం అన్నాడు. నేను చేస్తాను, ఆ ఛాయని నేను మృత్యువుగా భావించి చేస్తాను అన్నాడు. మృత్యు విశిష్ట
ఛాయా ఉపాసన అన్నాడు. ఇక్కడ మృత్యు అనేది మనకు ఏం తెలియజేస్తుంది అంటే అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. మృత్యు అహమేతమేవ ముపాసయితి సహ, ఎవరైతే ఈ మృత్యువుని ఛాయా రూపమైనటువంటి మృత్యువుని మృత్యువుగా భావించి అజ్ఞానంగా భావించి చేస్తే ఆ ఛాయ అనేది చీకటి, నీడ. నీడ అనేది అజ్ఞానం. అజ్ఞానం ఎప్పుడు కూడా మృత్యువుకు కారణం. దాన్ని మృత్యుగా భావించి చేస్తే వాడికి అపమృత్యు ఉండదు. అలా గనక చేస్తే సర్వం బ్రహ్మమే కనుక ఆ విధంగా ఉపాసన చేస్తే అతనికి దీర్ఘాయుష్ ఉంటుంది. ఆయురేతి, ఈ లోకంలో ఉన్నంతసేపు దీర్ఘాయుష్తో ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అంతేకాదు తన యొక్క మృత్యువు ముందుగా రాదు. కాలాన్ మృత్యు నాగచ్చతి అంటే ఎప్పుడు వరకు ఉండాలో అప్పటి వరకు ఉంటాడు. అపమృత్యువు రాదు, అకాల మృత్యువు రాదు. అకాల మృత్యువు ఉండదు, అకస్మాత్తుగా చనిపోవడం అంటూ ఉండదు అని అన్నాడు. అది ఇంతవరకు చూసాం క్రిందటి వారం. తర్వాత మంత్రం చదువుతాం. మంత్రం 13. ఇంకొక ఉపాసన ఉన్నది. ఇది అయిపోయిన తర్వాత అజాతశత్రువు మొదలు పెడతారు, విద్యను బోధిస్తాడు. ఏం చెప్తున్నారు 13వ మంత్రంలో? క్రింద మంత్రం సహోవాచ గార్గ్యః ఏవాయమాత్మని పురుష ఏతమేవాహం ఆత్మని పురుషః ఏతమేవాహం బ్రహ్మోపాసయితి సహోవాచ జాతశత్రుః మామైతస్మిన్ సంవదిష్ఠాః ఆత్మన్వీతి వా అహమేతముపాసయితి సయ ఏతమేవముపాస్త ఆత్మన్వీహ భవతి నీవముపాస ఆత్మన్వీహ భవత్ ఆత్మన్వీనిహాస్య ప్రజా భవతి సహ తూష్ణీమాసగార్గ్యః విరాట్ ప్రపంచం సమష్టి స్థూల ప్రపంచం అంటాం. హిరణ్యగర్భ సమష్టి సూక్ష్మ ప్రపంచం. ఈ సూక్ష్మ ప్రపంచానికి స్థూల ప్రపంచానికి వెనుక కారణ ప్రపంచం ఉంటుంది. ఎలాగైతే మనకు స్థూల శరీరం సూక్ష్మ శరీరం, దాని వెనుక కారణ శరీరం ఉన్నది. ఆ కారణ శరీరమే ఈ రెండు శరీరాలకి కారణం కనుక దాన్ని కారణ శరీరం అన్నారు. అటువంటి ఉదాహరణకి ఈ కారణం అనేటువంటిది సమష్టి, అందులో ఈ రెండు హిరణ్యగర్భ విరాట్లు కార్యం అన్నాం. ఇప్పుడు తమిళనాడు ఉందనుకోండి, అది వ్యష్టి. భారతదేశం అంతా కూడా, భారతదేశంలో తమిళనాడు ఉన్నదా లేదా? తమిళనాడు మాత్రమే తీసుకుంటే అన్ని రాష్ట్రాలు రావు, కానీ భారతదేశం తీసుకుంటే అన్ని రాష్ట్రాలు ఉంటాయి అందులో. దాన్ని సమష్టి అంటారు. ఇది వ్యష్టి. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ కూడా వ్యష్టితో సమానం, అంటే ఇండివిజువల్స్. తమిళనాడు గొప్పదా, భారతదేశం గొప్పదా? భారతదేశం గొప్పది అంటే తమిళనాడు కూడా ఇంక్లూడెడ్. తమిళనాడు మాత్రమే గొప్పది అన్నాడు అనుకో, అప్పుడు ఆంధ్ర ఇన్క్లూడ్ కాదు, తెలంగాణ ఇన్క్లూడ్ కాదు, కర్ణాటక ఇన్క్లూడ్ కాదు. మా తమిళమే గొప్పది అని అనకూడదు. తమిళం వాళ్లే గొప్పవాళ్ళు, తెలుగు వాళ్ళు గొప్పవాళ్ళు అనకూడదు. భారతీయులందరూ గొప్పవాళ్ళు, భారత భాషలన్నీ గొప్పవి. అట్లా అంటే ఏమవుతుంది, మన భాష కూడా అందులో ఇంక్లూడ్ అవుతుంది.
అది కారణం అనమాట. టోటల్గా చూసుకోవాలి ఎప్పుడూ కూడా. ఇండివిజువల్గా తీసుకుంటే ఒక కుటుంబం కూడా అంతే కదా. కుటుంబంలో కూడా అందరూ తీసుకుంటే శక్తి అది ఒకటి. అందరూ ఆ కుటుంబం చాలా గొప్పది అంటే అందరూ గొప్పవాళ్ళేగా, మంచివాళ్ళు అయినట్లే కదా. ఒక వ్యక్తిని చెప్తే మిగతా వాళ్ళందరినీ వెలివేసినట్లు ఉంటుంది. అందుకని కారణంని తీసుకుంటే అందులోనే హిరణ్యగర్భ ఉంటాడు, అందులోనే విరాట్ ఉంటాడు, కలిసి ఉంటుందన్నమాట అందులోనే. అలా ఈ విధంగా చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, నేను ఆత్మని పురుష ఏతముపాస్తే, ఆత్మని పురుష అంటే హిరణ్యగర్భ రూపేణ ఉపాసన చేస్తాను అన్నాడు. అన్నప్పుడు అజాతశత్రు ఏమన్నాడు, నేను ఏ విశిష్ట గుణాలతో చేస్తానో తెలుసా, అదే ఉపాసనని నేను ఆత్మన్వి ఇది ఉపాస్తే అన్నాడు అజాతశత్రువు. ఆత్మన్వీహ భవతి అన్నారు. ఆత్మన్వి హాస్యే, నేను ఆత్మన్వి అంటే అక్కడ ఒక కరెక్షన్ చెప్పానా క్రిందటి వారం, అహం ఏతముపాస ఇది, తకారం ఈజ్ మిస్సింగ్. 3వ లైన్లో మధ్యలో అహమేముపాస ఇది ఉన్నది, అహమేతముపాస ఇది తకారం ఉండాలి 3వ లైన్లో మధ్యలో. విశిష్ట గుణాలు లేనటువంటి ఉపాసన నాకు చెప్పొద్దు, నేను విశిష్ట గుణాలతో ఉన్నటువంటి ఆత్మని పూజిస్తున్నాను. ఏ రూపంగా అంటే ఇక్కడ ఆత్మన్వి అంటే తన మీద తనకు పూర్ణ నియంత్రణ కలిగినవాడు అని అర్థం. ఆత్మన్వి అంటే ఇక్కడ ఆత్మ అని కాదు అర్థం, ఆత్మ నిగ్రహం, మనోనిగ్రహం అని. తన మీద తనకు పూర్ణ నిగ్రహంతో ఉన్నట్లుగా నేను హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేస్తాను అని అన్నాడు. అంటే అందరికీ నాయకుడు అవుతాడు అటువంటి వ్యక్తి. అలా చేసినప్పుడు ఆత్మన్వీహ భవతి, ఆత్మన్వీహాస్య ప్రజా భవతి. ఆయన పూర్ణ నియంత్రణ కలిగి ఉండడమే కాదు, ఆయన పిల్లలు కూడా నియంత్రణలో ఉంటారు, చెప్పిన మాట వింటారు. ఆత్మన్వీహ ప్రజా భవతి, అందరూ ఆయన శరీరము, ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా కట్టుబాటులో ఉంటాయని అర్థం. అలాంటి కట్టుబాటులో ఉన్న వ్యక్తి పిల్లలు కూడా కట్టుబాటులో ఉంటారు. మనం తెలుగులో చెప్పాలంటే కట్టుబాటు అంటాం, నిగ్రహం కలిగి ఉండడం అనమాట. సెల్ఫ్ మాస్టరీ అంటారు ఇంగ్లీష్లో. ఏ లక్షణాలుగా ఆయన్ని ఉపాసిస్తే ఆ లక్షణాలనే మనకు వస్తాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి దొంగ, రౌడీ ఇట్లాంటివన్నీ వింటూ ఉన్నాం అనుకోండి, ఆ మాటలు ఇంకా ఏవేవో ఉంటాయి కదా, చాలా తిట్లు మాటలు, పోకిరివాడు, ఇట్లాంటి మాటలే విన్నాం అనుకోండి, అవే ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం మనసు మీద పడుతుంది. అలా కాకుండా మహాత్ముడు, గొప్పవాడు, సాధువు, అందరినీ క్షమించేవాడు, ప్రేమించేవాడు, ఇట్లాంటివి వింటూ ఉన్నాం అనుకోండి, మనస్సుకి దాని మీద, ఆ విషయాల మీదనే ప్రభావం పడుతుంది. అంటే ఏం ఆలోచిస్తే అట్లా అవుతుంది మనస్సు. అది చాలా ప్రభావం ఉంటుంది. మనం ఉదాహరణకి సీరియల్స్ కూడా ఉన్నాయనుకోండి, మంచి దేవుడి సినిమాలు, దేవుడివి చూసామనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. రాత్రిపూట కూడా అవే వస్తాయి కళలోకి. దేవుడి సినిమాలు, దేవుడి రూపాలు చూస్తూ ఉన్నాం అనుకోండి, మనస్సు అవే ఆలోచిస్తుంది. అట్లా కాకుండా భయంకరమైనటువంటి చూసామనుకోండి, మాంత్రికుడు, తాంత్రికుడు, వీళ్ళందరూ దయ్యాలు, భూతాలు, పిశాచాలు అవన్నీ చూసామనుకోండి, గోష్ఠులు చూస్తే ఏమవుతుంది, నిద్రలో కూడా కెవ్వుమని అరుస్తూ ఉంటారు. ఏది చూస్తే అదే మనస్సు మీద పడుతుంది. ఇక్కడ ఉపాసన యొక్క విశిష్టత అది. అందుకని మంచినే చూడు, మంచినే విను, మంచినే మాట్లాడు, అంత మంచిగా అట్లా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మనం కలిసే వ్యక్తులు కానీ, మనం చదివే పుస్తకాలు కానీ ఆ విధంగా ఉండేట్టు చూసుకోవాలి. లేకపోతే దుష్ప్రభావం మనసు మీద పడుతుంది. ఆత్మన్వీహ భవతి అన్నాడు. నేను ఆ విధంగా భావించి చేస్తే నేను కూడా అట్లాగే ఉంటాను.
నా పిల్లలు కూడా అలాగే ఉంటారు, అదే చింతనతో ఉంటాడు కనుక నా పిల్లలు కూడా ఆ చింతనతోనే ఉండాలని సంకల్పం చేసుకుంటాడు. అలాగే పుడతారు పిల్లలు కూడా. అది విషయం ఇక్కడ. అటువంటి పిల్లలే పుడతారు అని చెప్తున్నారు ఈ మంత్రంలో. తర్వాత మంత్రం చదువుతాం. ఇంతటితో ఉపాసనలన్నీ అయిపోయినాయి. కఠోపనిషత్తులో హిరణ్యగర్భుడు దేవతామయి అని చెప్పబడింది. అన్ని దేవతలు ఆయన చేతిలో ఉంటాయి. ఆయన సమష్టి హిరణ్యగర్భుడు. దేవతామయి అంటే ఏమిటి? దేవతలందరూ కూడా ఆయనలో ఉంటారన్నమాట. ఇప్పుడు మన కళ్ళల్లో సూర్యుడు, చెవుల్లో దిగ్దేవత, ముక్కులో అశ్విని దేవతలు, నాలుక మీద వరుణ దేవత, అట్లా అన్ని దేవతలుకి ఆయన మూలం. ఈ దేవతలన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి. అందుకని హిరణ్య గర్భుణ్ణి ఉపాసించడం అనేది. ఆప్నోతి స్వరాజ్యం అని మన తైత్రీయ ఉపనిషత్తులో చూసాం. వాక్పతి, చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి. హిరణ్య గర్భుడు అన్నిటికీ పతి. ఈ ఇంద్రియాలకి, ఈ దేవతలందరికీ కూడా ఆయన పతి. అటువంటి హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చెయ్యాలి అని చెప్పారు. ఇప్పుడు అటువంటి హిరణ్య గర్భుడు ఉపాసన అయిన తర్వాత నీకు కారణం బ్రహ్మ తెలియదా అని అడుగుతున్నాడు చివరికి. ఎవరు? అజాతశత్రువు. నీకు ఇంతేనా తెలుసు, ఇంకేమైనా తెలుసో చెప్తావా అన్నాడు, అడుగుతున్నాడు. 14వ మంత్రంలో సహోవాచ జాతశత్రుః ఏతావన్ను ఇతి ఏతావద్ధీతి నైతావత విదితం భవతీతి సహోవాచ గార్గ్యః ఉపత్వా యానీతి. ఏతావన్ను అనే తర్వాత 3వ నెంబర్ ఉంది. నేను అక్కడ దీర్ఘంగా చదివాను, మీరు కూడా దీర్ఘంగా చదవాలి. ఏతావన్ను అన్నా. మరి అలాగే చెప్పాలి కదా, ముందే చెప్పలే నేను. ముందుకు చెప్పకుండానే మీరు చదువుతారులే అని చెప్పలే. గమనించారా? అందరూ చెప్పలే. ఇక్కడ ఏతావన్ను అని దీర్ఘం ఉంది కదా, ఏతావన్ను ఇతిని లేదు, నూ దీర్ఘం ఉంది కనుక దీర్ఘం చదవాలి. అది 3 ఉన్నది, ప్లుతం అంటారు దాన్ని. 1 మాత్రా కాలం, 2 మాత్రా కాలం అయితే దీర్ఘం, 3 మాత్రా కాలం, 3 నెంబర్ వేస్తున్నది, 3 మాత్రా కాలం. ఒక చిటికి వేస్తే మాత్రా కాలం. 1 మాత్ర అంటే 1 అక్షరం. ను నూ నూ 3 మాత్రా కాలం. అందుకని 3 వేస్తున్నది ఒక్కన. ఏతావన్ను ఇది, నీకు ఇంతేనా తెలుసు, ఇంకేమన్నా తెలుసా చెప్తావా అని అడిగాడు. ఏతావన్ను ఇది, ఏతావన్ను అజాతశత్రువు అడిగాడు. నీకు ఇంతవరకే తెలుసా, ఇంకా ఏమైనా తెలుసా అంటే గార్గ్యుడు చెప్తున్నాడు ఏతావత్ ఇది, ఇంతే తెలుసు నాకు, ఇంకేం తెలియదండి అన్నాడు. నాకు తెలిసిందంతా చెప్పేశాను అని అంటున్నాడు. ఏతావత్ ఇది, ఏతావత్ ప్లస్ హి ప్లస్ ఇతి, ఏతావద్ధీతి. ఆ ధీలో ఏతావద్వీతి ఉన్నది ఇక్కడ తెలుగు పుస్తకంలో. వా ఉండకూడదు, అది ధీ ఉండాలి. కింద మరొక ధార అయ్యాలి. ఏతావత్ ప్లస్ హి ప్లస్ ఇతి, ఏతావద్ధీతి. అవకారం తీసేసి ధకారం రాయండి. నా ఏతావత విదితం భవతీతి. ఇంతవరకే తెలుసు అంటే ఇది నీకు ఇంకా పూర్తిగా తెలియనట్లే అని అంటున్నాడు అజాతశత్రువు. నీకు ఇంతే తెలుసని అన్నామనుకో, అది పూర్తిగా తెలుసుకున్నట్లుగా కాదు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి.
కారణం బ్రహ్మ తెలుసుకుంటే అన్ని కార్యం బ్రహ్మలు తెలిసినట్టే. ఒక్కటి తెలుసుకుంటే మూలం అన్ని తెలుసుకున్నట్లే. అది తెలుసుకోకపోతే ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోనట్లే. అందుకే చెప్తున్నారు, ఏతావత విదితం న భవతి. ఈ మాత్రమే తెలుసుకుంటే తెలిసినట్లు కాదు నాయన. ఏది తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లో అది తెలుసుకోవాలి. కానీ నువ్వు తెలుసుకున్నదంతా కార్యం బ్రహ్మ కనుక ఇది అంతా తెలుసుకున్నట్లు కాదు. అప్పుడు గార్గ్యుడు ఏమంటున్నాడు, సహా గార్గ్య ఉవాచ. గార్గ్యుడు చెప్తున్నాడు అజాతశత్రువుతో, త్వా ఉపయాని మంత్రంలో ఉపత్వాయానీతి ఉన్నది. ఉపత్వాయానీతి అంటే ఉపయానీతి, అత్వా ఇటు తీసుకొచ్చి త్వా ఉపయానీతి, ఉపయాని ఇది. అప్పుడు ఈ మాత్రం తెలిసిన దానికి ఎవరికైనా బ్రహ్మజ్ఞానం తెలిసినట్లు కాదు కనుక అప్పుడు ఈయన గార్గ్యుడు అజాతశత్రువుని సమీపించాడు. సమీపించి నాకు మీరే చెప్పండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు సమీపించాడు, నాకు ఇంతవరకే తెలుసు అన్నాడు. ఇంతవరకు తెలిస్తే ఇంకా ఎంత తెలిసినట్లు కాదు నాయన అన్నాడు. అనగానే చిన్నబుచ్చుకున్నాడు గార్గ్యుడు. అంతా తెలుసు అనుకొని వచ్చాడు పాపం. వస్తే ఈ రాజుగారేమో అది పూర్తిగా తెలియలేదు, అదంతా నాకు తెలుసు, దానికంటే ఇంకా తెలుసుకోవాల్సింది అంటూ ఉన్నాడు ప్రతిదానికి. ఇంకంతా చెప్తే ఇంకేముంది చెప్పడానికి, నా దగ్గర ఏం లేదు కదా. అయితే మీరే చెప్పండి నాకు అని అడగబోతున్నాడు. ఇప్పుడు తర్వాత మంత్రంలో 15వ మంత్రంలో ఇక్కడ మనకు సోపాధిక బ్రహ్మమని నిరుపాధిక బ్రహ్మమని రెండు. సోపాధిక బ్రహ్మం అంటే సగుణ బ్రహ్మం, నిరుపాధిక బ్రహ్మం కారణ బ్రహ్మం. ఆ నిరుపాధిక బ్రహ్మాన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లు. ఈ గార్గ్యుడు ఏం చెప్తున్నాడు, సోపాధిక బ్రహ్మాల గురించి చెప్తున్నాడు. గుణాలతో కూడినటువంటి ఉపాధితో కూడినటువంటి కార్యబ్రహ్మాన్ని గురించి చెప్తూ ఉంటే ఏం తెలుసుకోనట్లే కదా పూర్తిగా. కనుక అప్పుడు తెలిసింది గార్గ్యుడికి, నాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది కనుక నేను ఈయననే ప్రార్థిద్దాము అనుకున్నాడు. 15వ మంత్రం చదువుతాం. సహోవాచ జాతశత్రుః ప్రతిలోమం చైతత్ యద్బ్రాహ్మణః క్షత్రియముపేయాత్ బ్రహ్మ మే వక్ష్యతీతి వేత్వా ఇయం జ్ఞాపయిష్యామితి జ్ఞాపయిష్యామితి తం పాణావాదాయ ఉత్తస్థౌ తౌహ పురుషం సుషుప్తమాజగ్మతుః తమేతైర్నామభిరామంత్రయాञ्चक्రే చక్రే బృహన్ పాండరవాసః సోమరాజన్నితి సనోత్తస్థౌ తం పాణినా పేషం బోధయాञ्चकार సహోత్తస్థౌ. ఇక్కడి నుంచి బోధన మొదలవుతుంది. ఎప్పుడైతే గార్గ్యుడు ఆయన్ని సమీపించి అజాతశత్రువుని మీరే నాకు ఆ పైన తెలియజేయవలసింది చెప్పండి, నాకు ఇంతవరకే తెలుసున్నప్పుడు సహోవాచ అజాతశత్రువు చెప్తున్నాడు ఏమని, ప్రతిలోమం చైతత్, ఇది ప్రతిలోమం నాయన,
నువ్వు బ్రాహ్మణుడివి, నేను క్షత్రియుణ్ణి. బ్రాహ్మణుడు వచ్చి క్షత్రియుణ్ణి బోధించమని అడగకూడదు. అది ప్రతిలోమ విధి అంటారు. ప్రతిలోమ విధి అంటే శాస్త్రానికి విరుద్ధమైనటువంటిది. శాస్త్రంలో బ్రాహ్మణుడి దగ్గర నుంచే నేర్చుకోవాలి. క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా కూడా బ్రాహ్మణుడి నుంచి నేర్చుకోవాలి. కానీ బ్రాహ్మణుడు పోయి క్షత్రియుల దగ్గర వైశ్యుల దగ్గర నేర్చుకోకూడదు. ఇది శాస్త్రానికి విరుద్ధం, శాస్త్ర విధికి విరుద్ధం. శాస్త్రానికి విరుద్ధం అంటే శాస్త్రంలో ఒక విధి ఉన్నది, బ్రాహ్మణుడే బోధించాలి, బోధకుడు బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడు క్షత్రియుడికి వైశ్యులకు చెప్పేటప్పుడు శూద్రుడు అక్కడ వెనకాల కూర్చొని ఆపాతంగా వినొచ్చు. బ్రాహ్మణుడు నేరుగా శూద్రుడికి బోధించకూడదు. కానీ క్షత్రియుడికి వైశ్యులకు బోధించేటప్పుడు బ్రాహ్మణుడు వాళ్ళు ఆపాతంగా అంటే దూరంగా అట్లా వినొచ్చు పక్కన. విన్న తర్వాత నేర్చుకున్న తర్వాత ఈ క్షత్రియులు వైశ్యులు కూడా అంతా నేర్చుకుంటారు విద్యని. బ్రహ్మ విద్యను నేర్చుకున్నా కూడా వాళ్ళు బోధించకూడదు. ఇది కూడా ఈ మంత్రం పూర్వకాండ అలుస కర్మలు ఇవన్నీ కూడా బ్రాహ్మణుడు యజనం యాజనం తను చేస్తాడు, తను చేయిస్తాడు, నేర్పుతాడు. యజనం యాజనం, పఠనం పాఠనం. తాను నేర్చుకుంటాడు, పాఠనం చేస్తాడు, అవతల వాళ్ళకి పాఠం చెప్తాడు. పఠనం పాఠనం. దానం పరిగ్రహ. దానం చేయొచ్చు బ్రాహ్మణుడు, తీసుకోవచ్చు కూడా. ఎవరన్నా ఇస్తే పరిగ్రహం చేయొచ్చు. కానీ మిగతా వాళ్ళు క్షత్రియుడు వైశ్యుడు శూద్రు వీళ్ళు ఏం చెయ్యాలంటే పఠనం ఉంటుంది కానీ పాఠనం ఉండదు, చెప్పకూడదు ఇతరులకి. అది శాస్త్రానికి విధికి విరుద్ధం. దాన్నే ప్రతిలోమం చ ఏతత్ అన్నాడు. నాయన ఇది శాస్త్ర విధికి విరుద్ధమే అన్నాడు. అని తర్వాత పఠనం పాఠనం యజనం యాజనం. వైశ్యులు క్షత్రియులు శూద్రులు వాళ్ళ వాళ్ళ కర్మలు చేయొచ్చు నేర్చుకొని, కానీ వాళ్ళు చేయించకూడదు అవతల వాళ్ళ చేత. వాళ్ళకి చేయించే శక్తి ఉండదు, అధికారం లేదు క్షత్రియులు వైశ్యులు. అదేవిధంగా పఠనం పాఠనం యజనం యాజనం. దానం పరిగ్రహం. దానం చెయ్యొచ్చు బ్రాహ్మణుడు, పరిగ్రహము చెయ్యొచ్చు. కానీ క్షత్రియ వైశ్యులు దానం చెయ్యాలి కానీ దక్షిణ తీసుకోకూడదు ఎవరి దగ్గర నుంచి. భగవద్గీత చెప్పేటప్పుడు చెప్పాను ఇది. దానము పరిగ్రహము. దానం చెయ్యొచ్చు కానీ పరిగ్రహం చేయకూడదు. క్షత్రియుడు ఎవరి దగ్గర నుంచి దానం తీసుకోకూడదు, వైశ్యుడు కూడా ఎవరి దగ్గర నుంచి దానం తీసుకోకూడదు. బ్రాహ్మణుడికి మాత్రమే అర్హత ఉన్నది. బ్రాహ్మణులు అందుకని డబ్బులు ఫీజు పెట్టి సంపాదించరు. వాళ్ళు ఎంత ఇస్తే అంత దక్షిణ తీసుకుంటారు కనుక వాళ్ళకి తీసుకునే అధికారం ఉంది బ్రాహ్మణులకి. ఇదంతా కూడా శాస్త్రంలో ఒక విధి. అదే చెప్తున్నారు ఇక్కడ ఆయన. ఏతత్ ప్రతిలోమం. ఏమిటి ప్రతిలోమం? బ్రాహ్మణ క్షత్రియముపేయాత్. బ్రాహ్మణుడు క్షత్రియుడి దగ్గరికి వచ్చి ఏమండి నాకు ఇది చెప్పండి అని అడగకూడదు. క్షత్రియుడు వెళ్ళి బ్రాహ్మణుడి దగ్గర అడగాలి. అంటే బ్రాహ్మణులు అన్నీ చదువుకొని ఉండాలి. అర్థమైందా? అది లెక్క. అంత విద్యావంతులై ఉండాలి బ్రాహ్మణులు. బ్రహ్మమే వక్షతీతి. నాకు బ్రహ్మాన్ని గురించి చెప్పండి. బ్రహ్మ ఉపదేశం పొందడానికి బ్రాహ్మణుడు క్షత్రియుడి దగ్గరికి వెళ్ళడం అనేది ప్రతిలోమం, శాస్త్ర విరుద్ధమైనది, విపరీతం అని అర్థం. అందుకని అయినప్పటికీ కూడా నేను నిన్ను శిష్యుడిగా కింద కూర్చోబెట్టను, నువ్వు ఎక్కడున్నావో అక్కడే కూర్చో, నేను బోధిస్తాను కానీ శిష్యుడిగా నీకు బోధించాను. నేను గురుస్థానం తీసుకోలేను. నువ్వు బ్రాహ్మణుడే కదా, నేను క్షత్రియుడిని. కానీ క్షత్రియులందరూ కూడా బ్రాహ్మణులకి దగ్గర నేర్చుకునేవాళ్ళు. క్షత్రియుడు బ్రాహ్మణుడికి నేర్పకూడదు కనుక ఇప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణుడికి నేర్పితే క్షత్రియుడు పైన కూర్చోవాలి, బ్రాహ్మణుడు కింద కూర్చోవాలి. అట్లా వద్దులే, నువ్వేం నాకే శిష్యుడిగా కింద కూర్చోవద్దు, నేను నీకు చెప్తానన్నాడు. చూడండి ఎంత గౌరవము ఆ రోజుల్లో.
ఆ రోజుల్లో అంత గౌరవం ఉండేది. ఆ బ్రాహ్మణుడు కూడా గర్వం లేకుండా చూడండి అడిగాడు, నేనేమిటి క్షత్రియుడిని అడిగేదేమిటి అని అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. గార్గ్యుడు అనుకోలే. విద్య మీద అంత శ్రద్ధ. ఎవరైతే ఏముందిలే క్షత్రియుడైనా కూడా నాకు ఆ విద్య కావాలి, నేర్చుకోవాలనుకున్నాడు. గార్గ్యుడికి అక్కడ గర్వం లేదు, విద్యను పొందాలనేటటువంటి ఉత్సాహం ఉన్నదే కానీ గర్వం లేదు. అజాతశత్రువు కూడా నాకు ఇంత తెలుసు, నేను క్షత్రియుడిని అని గర్వపడాలి ఆయన కూడా. కనుక ఇద్దరు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు అక్కడ. చూసారా? అందుకని వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా ఇండివిజువాలిటీ, ఈగో అనేది పక్కన పెట్టాలి. ఇద్దరు కూడా శాస్త్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడ. చూడండి, నేను నేర్పుతానన్నాడు. ప్రతిలోమ విధి అయినప్పటికీ కూడా నేర్పుతానన్నాడు. అయినా అందరిలాగా శిష్యుడిగా చేసి నేర్పను, కానీ నేర్పుతానన్నాడు. అన్నప్పుడు ఏం చేశాడు, అప్పుడు గార్గ్యుడు కొంచెం ఫీల్ అవుతాడు కదా. ఇది ప్రతిలోమ విధి అని చెప్పినప్పుడు గార్గ్యుడు ఏమన్నా బాధపడతాడేమో అని చెప్పి ఏం చేశాడు తెలుసా, అజాతశత్రువు పాణం ఆదాయ, ఆయన చేతిని పట్టుకొని అతని చేతిని పైకి లేపాడు. ఉత్తస్థౌ అన్నాడు. అంటే బాధపడొద్దులే, నీకు తెలియకపోయినా నేర్పుతాను. గార్గ్యుడు చాలా చిన్నవాడు, ఈ రాజు చాలా పెద్దవాడు, క్షత్రియుడు. అందుకని చేయి పట్టుకొని లేపి నాయన నేర్పుతాను నీకు అన్నాడు. అప్పుడు కొంచెం బాధ తగ్గుతుంది. అయితే బ్రాహ్మణుడై ఉండి నేను ఇంత చదువుకున్నాను అనుకోని ఇంకా ఈయన దగ్గర నా పాండిత్యం చూపించడానికి వస్తే ఇంకా మరీ అవమానం అయిపోయింది కదా ఇప్పుడు కదా. అలా బాధపడతాడేమోనని చెప్పి అజాతశత్రువు చేయి పట్టుకొని ఆ బ్రాహ్మణుడిని గార్గ్యుడిని లేపి ఇలా రా వెళదాం, నేర్పుతాను నీకు అన్నాడు. అది చెప్తున్నారు ఇక్కడ. ఏం చేశాడు, అహం బ్రహ్మమే వక్ష్యతీతి అడిగాడు. నాకు చెప్పండి, క్షత్రియ ఉపేయాత్ బ్రహ్మమే వక్ష్యతీతి, నాకు బ్రహ్మాన్ని గురించి చెప్పండి అని చెప్పి ఈ విధంగా రావడం బ్రాహ్మణుడు క్షత్రియుడి దగ్గరికి. ప్రతిలోమం ఏతత్ ఇది అయిన తర్వాత వేవ త్వా జ్ఞపయిష్యామీతి, ఆ వేవ అనే దాన్ని విభజించాలి. వి ప్లస్ ఏవ వేవ. ఆ వేవాలో ఆ వి అనే దాన్ని జ్ఞపయిష్యామికి చేర్చుకోవాలి. విజ్ఞపయిష్యామి అని చేర్చుకోవాలి. విజ్ఞపయిష్యామి. ఇందాక క్రిందటి మంత్రంలో చెప్పినట్లుగానే ఉపయానీతి, అలాగే ఇక్కడ కూడా అత్వా మధ్యలో ఉన్నది ఉపయానీతి అని మార్చుకున్నాం. ఆయన దగ్గరికి వచ్చాడు అన్నట్లుగా ఇక్కడ కూడా విజ్ఞపయిష్యామి ఇది తం పాణౌ బాణావాదాయ పాణౌ ఆదాయ, పాణౌ రెండు చేతుల్ని పట్టుకొని ఆదాయ రెండు చేతులతో పట్టుకొని తీసుకొచ్చాడు. ఆదాయ ఉత్తస్థౌ లేపాడు అతన్ని. పాణావాదాయ, పాణౌ అంటే రెండు ఆయన చేతితో, పాణౌ అంటే అతని చేతితో, ఆదాయ అతని పట్టుకొని పైకి లేపాడు. ఏం చేశాడు తర్వాత, తౌహ పురుషం సుషుప్తం ఆజగ్మతు, అతన్ని తీసుకొని గార్గ్యుడిని తీసుకొని ఒక నిద్రపోతున్నటువంటి ఆ యొక్క రాజభవనంలోనే బయటికి వెళితే ఇంకొక రాజు లేకపోతే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పడుకొని నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకువెళ్తే సుషుప్తం ఆజగ్మతు, నిద్రపోయేవాడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నప్పుడు ఏం మాట్లాడాడు, తం ఏతైహి నామభిహి ఆమంత్రయాం చక్రే, అతనిని ఈ విధమైన పేర్లతో పిలిచాడు. ఏతైహి నామభిహి, ఈ పేర్లతో బిరుదులతో పిలిచాడు ఆ నిద్రపోయి అతన్ని. ఎవరు, అజాతశత్రువు. ఇది ఒక పాఠం నేర్పనండి, ప్రాక్టికల్గా పాఠం నేర్పుతున్నాడు. ఏంటది, ఏం పేర్లవి అంటే బృహన్, ఓ గొప్ప శ్రేష్ఠుడైన, ఓ పాండరవాస, తెల్లని వస్త్రమును ధరించినటువంటి ఓ శ్రేష్ఠుడా అని ఈయన అజాతశత్రువు ఆ పడుకున్న అతన్ని పిలుస్తున్నాడు. పాండరవాస
సోమ అంటే సోముడు, చంద్రుడు అని అర్థం. రాజన్, ఓ రాజా, ఈ బిరుదులతో పిలుస్తున్నాడు. సోమ రాజన్ ఇతి. సహ న ఉత్థస్థౌ. ఆ పిలిచినా కూడా అతను లేవలేదు. ఎవరు? ఆ పడుకున్న వ్యక్తి లేవకుండా తం పాణినా అపేషం బోధయాంచకార. పాణినా అపేషం. అప్పుడు ఏం చేశాడు ఈ అజాతశత్రువు? పిలిస్తే పలకడం లేదు కదా ఇతన్ని, అందుకని చేయి పెట్టి ఊపాడు, కదిపాడు, కుదిపాడు అనమాట మనిషిని పడుకొని ఉంటే లేపటానికి. పాణినా ఉపేయం బోధయాంచకార అంటే మెలుకొల్పాడు. బోధయాంచకార. సహ ఉత్తస్థౌ. ఆ పడుకున్న వ్యక్తి లేచాడు. అప్పుడు ఇంకా లేస్తే ఆయన గురించి పట్టించుకోలే. లేచిన తర్వాత అజాతశత్రువు ఇప్పుడు చెప్తున్నాడు గార్గ్యుడికి, చూసావా, నిద్రపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం పిలిస్తే పలకలే, ఇన్ని పేర్లతో పిలిచా, ఇన్ని బిరుదులతో పిలిచా, పలకలేదు. ఆ పలకకుండా ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి, ఏ స్థితిలో ఉన్నాడు, ఆ స్థానం ఏమిటి అని అడుగుతున్నాడు. అది తెలియజేయడం కోసం అన్నమాట ఇదంతా కూడా. ఒక వ్యక్తి నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? మామూలుగా ప్రళయం గురించి చెప్పాలి. ఇప్పుడు కారణం గురించి చెప్పాలి అంటే ఈ సృష్టి మొత్తం రావడానికి ముందు కారణం ఏదో ఉన్నది, దాని గురించి చెప్పాలి. ఏమండి? ఇప్పుడు కారణం గురించి చెప్పాలి అంటే ప్రళయం రావాలి. ప్రళయం ఎక్కడ తీసుకొస్తాడు ఆయన ఇప్పుడు? అజాతశత్రువు కదా. మనం చూసేదంతా కార్యప్రపంచం. ఆ కార్యప్రపంచం గురించి చెప్పాడు గార్గ్యుడు. అజాతశత్రువు ఏమో కారణాన్ని తెలుసుకోవాలంటున్నాడు. సృష్టి కారణం, స్థితి కారణం, లయ కారణం తెలుసుకోవాలంటే ప్రళయం వస్తే కానీ తెలియదు. కారణానికి వెళ్ళాలంటే ఏమండి, ఆభరణాలు చూస్తూ బంగారం తెలుసుకోమంటే ఆభరణాలన్నీ కరిగించాలి, కరిగిస్తే కానీ తెలీదు బంగారం అన్నది ముద్ద కదా. అట్లాగే ఇది మొత్తం ప్రళయం రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ప్రళయం ప్రస్తుతం? అందుకని ఏం చేశాడంటే, నాయన చిన్న ప్రళయం ఉంది, రోజు మనం నిద్రపోతాం, ఆ నిద్ర ద్వారా నీకు ప్రళయాన్ని గురించి నేను వర్ణిస్తానన్నాడు. నిద్రలో మనం లయిస్తాం. ఆ లయ ఎట్లాంటిదో ప్రళయం కూడా అట్లాంటిదే. ఆ లయ జరిగేటప్పుడు ఏం అవుతుంది? అప్పుడప్పుడు క్లాసులో కూడా మనం లయలోకి వెళ్ళిపోతాం. మనం ఎక్కడ చదవం, ఏ పుస్తకాల్లో కూడా. బృహదారణ్యకంలోనే, మాండుక్యంలో, బృహదారణ్యకంలో నిద్ర సమయంలో మనం ఎక్కడ ఉంటాం? మాండుక్యంలో కూడా అంత చెప్పబడలేదు. నిద్ర సమయంలో మనం ఎక్కడ ఉంటాం? ఈ వ్యక్తికి ఏమీ తెలియదు కదా. ఏం తెలియదు? చూడడు, వినడు, మాట్లాడడు, వాసన చూడలేడు, ఆలోచించలేడు, ఏమీ చేయలేం మనం. అప్పుడు ఏమైందంటే ఈ యొక్క జీవుడు ఉన్నాడు చూసారా, ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఆ బాహ్య ప్రపంచాన్ని నుంచి ఇంద్రియాలని, మనస్సుని తీసుకుంటాడు వెనక్కి తీసుకొని వాటితో పాటు ఆ యొక్క ఆత్మస్థానానికి వెళ్ళి నిద్రపోతాడు, రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. బాహ్య ప్రపంచం తెలియదంటే ఏమిటి? కళ్ళు మూసుకొని ఉన్నాం, కళ్ళు బయట మీద చూడటం లేదు, చెవులు వినడం లేదు, వాసన చూడటం లేదు, మాట్లాడటం లేదు, స్పర్శ తెలియదు, ఒంటి మీద పాము పోయింది కూడా తెలియదు, ఏమైనది కూడా తెలియదు. అన్ని యొక్క ఇంద్రియాలు వాటి వాటి యొక్క సామర్థ్యాన్ని లోపలికి తీసుకొని ఈ జీవుడు ఏం చేస్తాడంటే తన యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. దాన్నే స్వపీతి అంటారు. స్వపీతి అంటే స్వ అంటే తన యొక్క, అపీతి అంటే అందులో లయిస్తాడు ఆ సమయంలో. మళ్ళీ ఇప్పుడు జాగ్రత్త ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోయింది? సుషుప్తిలోకి వెళ్ళిపోయింది, కారణంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మెళకు రాగానే జాగ్రత్త వచ్చేస్తుంది. సుషుప్తి నుంచి జాగ్రత్త, నిద్రలో నుంచి మెలుకుంటాం. ఈ మెలకువ అనేది ఎక్కడికి వెళ్ళిందండి? నిద్రలో. మెలకువ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ నిద్రలో ఈ జీవుడు ఎక్కడున్నాడు అంటే ఆత్మలో ఉన్నాడు, తన స్వరూపంలో ఉన్నాడు.
మళ్ళీ తన స్వరూపం నుంచి జాగ్రత్త బయటకు వచ్చేటప్పుడు వేషం వేసుకుంటాడు, కోటు వేసుకొని భార్యగా, భర్తగా, తండ్రిగా, తల్లిగా వేషం వేసుకొని వస్తాడు. వేషం వేసుకుని వచ్చాడు కదా, మర్చిపోయినాడు వేషం వేసుకున్నానని. నిద్రపోయేటప్పుడు మనం భార్య, భర్త నేను, లేకపోతే నేను తండ్రినా, తల్లినా, అక్కయినా అని గుర్తుందా మనకు నిద్రపోయేటప్పుడు? ఎవరికైనా బాగా నిద్రపోతున్నాను, గాఢ నిద్రలో ఉన్నాను, మనకి ఎవరికైనా మన పేరు కానీ, మన ఇల్లు కానీ, మన పిల్లలు కానీ ఏమీ జ్ఞాపకం లేవు. మన డిగ్రీలు కానీ, మన నాలెడ్జ్ కానీ, మన అందం సందాలు కానీ, ముసలితనం కానీ, నొప్పులు కానీ, బాధలు కానీ ఏమీ గుర్తులేవు. ఎక్కడికి పోయినాయి అవన్నీ? ఎక్కడ దాక్కున్నాయి? మళ్ళీ దాక్కున్నవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఎక్కడికి వెళ్ళినాయి? వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సృష్టి, జాగ్రత్త ప్రపంచం అంటే సృష్టి, స్థితి ఉంటున్నాయి, మళ్ళీ లయిస్తున్నాయి. ఎక్కడ లయించినాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడుగుతున్నాడు ఇప్పుడు అజాతశత్రువు. అడిగి తానే చెప్తున్నాడు సమాధానం. ఈ శ్లోకంలో ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళడం, ఆ వ్యక్తిని అనేక బిరుదులతో పిలవడం, వాడు పలకకపోవడం, అప్పుడు వాడిని కుదిపి లేపడం, లేపిన తర్వాత వాడు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వాడిని గురించి పట్టించుకోకుండా వీళ్ళిద్దరూ చర్చ చేసుకుంటున్నారు. వాడికి తెలియలే వీళ్ళు ఎందుకు లేపారు నన్ను అని. అందుకే వాడు మళ్ళీ పడుకున్నాడు. సరే ఈయన పాఠం చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చూసావా నాయన అని చెప్పి తర్వాత 16వ మంత్రంలో చెప్తున్నారు. ఏమని చదువుతాం. చాలా ముఖ్యమైన మంత్రం. మనం రోజూ నిద్రలో మన స్వరూపంలోకే వెళుతున్నాం. అది మన నిజస్వరూపం, మన ఇల్లు, అది సొంత ఇల్లు అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనం కాదు, అసలే ఇదంతా వేషం. మెలకువతో ఉన్న స్థితి మనది వేషం. అదేమో గ్రీన్ రూమ్. నిద్ర అనేది గ్రీన్ రూమ్. అప్పుడు నువ్వు భార్యవి కాదు, ఎవరికి భర్తవి కాదు, కొడుకువి కాదు, కూతురువి కాదు, ఏ బాధ్యత లేదు అస్సలు. అందుకే హాయిగా అందరు నిద్రపోవడానికి ఇష్టపడతారు. చూసారా, అందరూ మంచిగా నిద్రపోవడానికి ఇష్టపడతారు. ఆ రూమ్ అంతా అరేంజ్ చేసుకొని, బెడ్ అరేంజ్ చేసుకొని, లైట్లన్నీ ఆపి, అన్నీ దోమలు రాకుండా అన్నీ చేసుకొని హాయిగా నిద్రపోతారు. ఆ నిద్రలో కూడా దుఃఖం, బాధ ఉందంటే స్వామీజీ అంటుంటారు, కారప్పొడి కళ్ళల్లో వేసుకొని అయినా సరే నిద్రపోకుండా కూర్చుంటాడంటారు. నిద్రలో కూడా బాధలు ఉన్నాయనుకోండి, ముసలితనం తెలుసా మనకు? అప్పుడు మరణం ఉంది నాకని తెలుసా మనకు? తెలియదు. కనుక మనిషి అన్నీ మర్చిపోతాడు. అక్కడ అన్ని గుర్తుపెట్టుకునేవన్నీ కూడా, ఇవన్నీ కూడా వ్యాధి, జర, మరణం, నేను, ఇవై, నాకు, నా వాళ్ళు అనేవన్నీ కూడా నేను కాదు అసలు. అది ప్రతిరోజు మనం మన యొక్క స్వరూపంలోకి వెళుతున్నాం. అదే బ్రహ్మము, అదే నేను. కనుక నా నుంచే, బ్రహ్మము నుంచే ఇవన్నీ పుడుతున్నాయి, నా నుంచే బ్రహ్మం వలన ఇవన్నీ ఉంటున్నాయి, మళ్ళీ నాలోకి బ్రహ్మములోకి ఇవన్నీ కలిసిపోతున్నాయి. మనం ఈ విషయం తెలుసుకోకుండా స్వరూపాన్ని మర్చిపోయినాం, ఈ వేషాన్ని నిజం అనుకుంటున్నాం. ఎంత నిజం అనుకుంటున్నాం అంటే, టీచర్ ఎంత చెప్పినా సరే, గురువు గారు ఎంత చెప్తున్నా సరే అర్థం కానంతగా దీంతో తాదాత్మ్యం చెందాం మనం. వ్యాధి, జర, మరణం ఉన్నటువంటి ఈ శరీరంతో ఉపాధి, ఇది మీడియం. అది చెప్తున్నారు ఇప్పుడు చూడండి, చాలా ముఖ్యమైన మంత్రం. సహోవాచ జాతశత్రుః యత్రైష ఏతః సుప్తో భూత్ యత్ ఏషః విజ్ఞానమయః పురుషః యః ఏషః విజ్ఞానమయః పురుషః ఏషః విజ్ఞానమయః పురుషః వైష తదాభూత్ కుత ఏతదాగాదితి తదుహ న మేనే గార్గ్యః తదుహ న మేనే గార్గ్యః.
కనుక మనం ప్రతిరోజు లయస్థానానికి వెళుతున్నాం. లయ అనేటువంటిది చిన్న ప్రళయంగా తెలుసుకో. కనుక మనం ప్రళయం వరకు వెయిట్ చేయక్కర్లేదు నాయన. ఆ కారణం తెలుసుకోవాలంటే ఈ లయస్థానం వలన కూడా కారణం తెలుసుకోవచ్చు. అంటే మన కారణావస్థలోకి వెళ్ళిపోతున్నాం, మనం కారణావస్థలోకి వెళ్ళిపోతున్నాం అంటున్నారు. ప్రపంచం లయిస్తుంది. ఆ లయించినప్పుడు ప్రపంచం గుర్తుందా మనకు? నిద్రలో ప్రపంచం లయిస్తున్నది. ఆ లయించినప్పుడు ఏమవుతున్నదట చెప్తున్నారు అజాతశత్రువు. ఎత్ర ఏషః ఏతత్ సుప్త అభూత్, ఎక్కడైతే ఈ యొక్క వ్యక్తి ఎత్ర ఈ విధంగా ఏతత్ సుప్త అభూత్ ఈ విధంగా నిద్రలోకి జారిపోయినాడో, సుప్త అంటే నిద్ర, అభూత్ ఏష విజ్ఞానమయ పురుష, ఈ అహంకారం ఈ జీవుడు అనేవాడు ఉన్నాడు చూసావా, నేను అంటున్నాడే వాడే విజ్ఞానమయ పురుష. విజ్ఞానమయ అంటే జీవ వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేస్తాట? క్వ ఏష తదాభూత్, క్వ ఏష ఆ నిద్రలో ఎక్కడ ఉన్నాడు? తదాభూత్ ఎక్కడ ఉన్నాడు? తదా అభూత్ అప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు? నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఉన్నాడు కదా. ఉన్నావా లేదా? ఉండకపోతే పొద్దునే నిద్ర ఎట్లేస్తాం? ఎక్కడో ఉన్నాం మొత్తానికి, కానీ ఎక్కడున్నామో తెలియదు మనకు. ఎక్కడున్నాం ఏమిటండి? నిద్రలో ఉన్నాం. నిద్రలోనే ఎక్కడున్నావు? వేర్ ఈజ్ దట్ ప్లేస్ అని అడుగుతున్నాడు అజాతశత్రువు. క్వ ఏషః ఎక్కడ? తదా ఆ నిద్ర సమయంలో అభూత్ ఉండి ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పు నాకు. ఏది స్థానం? ఏం చోటది? ఏ చోట్లో ఉన్నాడు? మంచం మీద ఉన్నాడండి. మంచం మీద ఉన్నాడని వాడికి తెలియదుగా. మంచం మీద ఉన్నాడని తెలియదు కదా. ఎక్కడో ఉన్నాడు. రూమ్లో ఉన్నాడు. రూమ్లో ఉన్నది కూడా వాడికి తెలియదు కదా. రూమ్లో ఉన్నాను అనుకుంటున్నాడు అప్పుడు నిద్రపోయేటప్పుడు. మంచం మీద ఉన్నానని అనుకుంటున్నాడా? మంచం మీద ఉన్నానని అనుకోవడం లేదు, రూములో ఉన్నానని అనుకోవడం లేదు, కానీ ఎక్కడో ఉన్నాడు. ఏమిటది? ఏమిటా రూము? ఏమిటా మంచం? మంచము లేదు, రూము లేదు. అది చెప్తున్నారు. ఆగాదితి ఎక్కడి నుంచి వస్తున్నాడు? మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ జాగ్రత్తలోకి. ఈ జాగ్రత్త ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ జాగ్రత్త అవస్థ అనేది ఎక్కడికి వెళ్ళింది? ఈ జాగ్రత్త అవస్థ అనేది ఎక్కడి నుంచి వస్తున్నది? ఎక్కడి నుంచో రావాలి కదండి. చాలామంది అంటారు శూన్యంలోకి వెళ్ళిపోయినాడండి అంటాడు. శూన్యంలోకి వెళ్ళిపోయినాడు, శూన్యం నుంచి వస్తున్నాడు అన్నాడు. ఏమీ లేని చోటుకి వెళ్ళిపోయినాడు, ఏమీ లేని చోటు నుంచి వచ్చాడు. ఏమీ లేని చోటుకి ఎట్లా వెళతాడు? శూన్యంలోకి వెళ్ళడం ఏమిటి అసలు? శూన్యం నుంచి రావడం ఏమిటి? ఏమీ లేని చోటు నుంచే సాంబార్ వస్తుంది, కూరలు వస్తాయి, అన్నం వస్తుందా? ఏమీ లేకుండా అన్నం తయారు చేయగలరా? ఏమీ లేని చోటు నుంచి ఏమీ రాదు. అట్లా వస్తే ఎంత హాయిగా ఉంటుంది, వంట చేయక్కర్లేదు. ఏమీ లేని చోటు నుంచి ఏమీ రాదు, ఏదో ఉంటేనే అది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క జాగ్రత్త అవస్థను చూసారు. ఇప్పుడు మనం ఈ జాగ్రత్త అవస్థలో నుంచి, జాగ్రత్త అవస్థ ఎక్కడికో వెళుతున్నది. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం తెలియదు ఇతనికి. మళ్ళీ జాగ్రత్త అవస్థ వస్తున్నది, ఎక్కడి నుంచో రావాలి కదా. అది ఎక్కడ? క్వ ఏషః అభూత్, తర్వాత ఎక్కడి నుంచి? ఏతద్ ఆగాదిది తదు హవా. అప్పుడు గార్గుడు ఏమన్నాడు? నాకు తెలియదండి అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. గార్గ్య న మేనే, మేనే అంటే నాకు తెలియదు అని అన్నాడు. తెలియదు అంటే ఎట్లా చెప్పాలి కదా నువ్వు నాకు అని అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళావంటే బ్రహ్మంలోకే వెళ్ళావు. ఆ బ్రహ్మము నువ్వే. నీ స్థితిలోకి స్వపితి, నీ యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోయినావు. ఆ స్వరూపంలో హాయిగా ఉండి మళ్ళీ స్వరూపం నుంచి బయటకు వచ్చావు. బయటికి ఎలా వచ్చావు? వేషం వేసుకొని వచ్చావు, మేకప్ చేసుకొని. మేకప్ ఏంటి? శిష్యుడిగా, గురువుగా, భార్యగా, తల్లిగా, అన్నయ్యగా. మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ నిజం అనుకుంటున్నాం, అనుకొని బాధపడుతున్నాం.
కనుక మనిషి తన స్వరూపం తెలుసుకోనంత వరకు కూడా బాధ ఉంటుంది మనిషి. తెలుసుకుంటే బాధ ఉండదు. కనుక జీవుడు స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు. నేను స్థూల శరీరం సూక్ష్మ శరీరమే అయితే, మనస్సు అయితే నాకు గుర్తుండాలి కదా. ఎప్పుడు నిద్రలో 6 గంటలు, 1 గంట 2 గంటల, 6 గంటలు మినిమం, 8 గంటలు మ్యాక్సిమం, మధ్య మధ్య పానీయంలాగా అప్పుడప్పుడు మధ్యలో నిద్రపోతున్నావా లేదా? కనుక అప్పుడు స్థూల శరీరం ఉందా, సూక్ష్మ శరీరం ఉందా? ఏమీ లేదే అన్న. కనుక ఆ సమయంలో జీవభావం లేదు. నేను జీవుణ్ణి, నాకు మరణం ఉన్నది, నాకు ముసలితనం ఉన్నది, నాకు వ్యాధి ఉన్నది అని తెలియదు అసలు ఆ సమయంలో. అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ సమయంలో అని అడిగాడు. అడిగి ఇప్పుడు చెప్తానంటున్నాడు ఆయనే. సహోవాచా జాతశత్రుః యత్రైష ఏతత్ సుప్తో భూత్ య ఏష విజ్ఞానమయః పురుషః తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానమాదాయ యయ ఏషోంతర్హృదయః ఆకాశస్తస్మిన్చేతే తాని యదా గృహ్ణాతి అథ హి తత్పురుషః స్వపితి నామ తద్గృహీతం ఏవ ప్రాణో భవతి గృహీతా వాక్ గృహీతం చక్షుః గృహీతం శ్రోత్రం గృహీతం మనః. సహోవాచ జాతశత్రు. సహ ఉవాచ. నాకు తెలియదు అన్నాడు గార్గ్యుడు. అయ్యయ్యా నాకు ఇదంతా తెలియదు, నన్ను అడగవాకండి. నిద్రలు ఎక్కడికి పోతాం ఎవరికి తెలియదు, చూసారా? ఇప్పుడు మనల్ని అడిగాడు అనుకోండి అజాతశత్రువు, ఒరే నిద్రలు ఎక్కడికి పోతున్నావురా నువ్వు చెప్పు అంటే, ఏమోనండి ఎక్కడికి వెళుతున్నావో తెలియదు అన్నాడు. నీ డిగ్రీలు ఎందుకు, నీ క్వాలిఫికేషన్లు, నీ ఉద్యోగం, నీ డబ్బులు, ధనం అంతా దేనికి? నిద్రలో ఎక్కడికి వెళుతున్నావో మనకు తెలియదు. అయిపోయింది కదా మన నాలెడ్జ్ ఎంత ఉన్నదో, పూర్ణం 0. జ్ఞాని అయిన వాడికి తెలుసు ఎక్కడికి వెళతాడో, తాను ఎక్కడి నుంచి వస్తాడో జ్ఞానికి తెలుసు. అర్థమైందా? మనకేం తెలియదని తెలుసుకోవాలి. నిద్రలో ఎక్కడికి వెళుతున్నానో తెలుసుకుంటేనే తెలుసుకున్నట్లు. నాకు తెలియదు అన్నాడు. అయితే విను చెప్తాను అంటున్నాడు. ఎత్ర ఏషః ఏతత్ సుప్తః. ఎప్పుడైతే ఎక్కడైతే ఈ వ్యక్తి నిద్రపోతున్నాడో, నిద్రపోయే వ్యక్తి అభూత్, సుప్తః అభూత్, నిద్రించేవాడైనాడో యహ ఏషః విజ్ఞానమయః. విజ్ఞానమయః అంటే తెలుసుకునే సామర్థ్యం. విజ్ఞానమయః విజ్ఞానాన్ని తెలుసుకునే శక్తిని, వాసన చూసే శక్తిని, చూసే శక్తిని, మాట్లాడే శక్తిని, ఆలోచించే శక్తిని, ఇవన్నీ సామర్థ్యం అంటారు. ఈ సామర్థ్యాలన్నిటినీ కూడా విజ్ఞానం తెలుసుకునేటం అన్నమాట. రూపాలు తెలుసుకోవడం, వాసన తెలుసుకోవడం, శబ్దాన్ని తెలుసుకోవడం, ఆ తెలుసుకోవడం అనేటువంటిది ఎవరికైతే ఉన్నదో వాడే విజ్ఞానమయ. ఆ విజ్ఞానమయ పురుష తదేషాం ప్రాణానాం. ప్రాణాలను మాత్రం అక్కడ ఉంచేసి వదిలిపెట్టకుండా తీసుకెళ్ళాడు ప్రాణాలని. ఈ ఇంద్రియాలను చూసే వాటిన్నింటినీ లాగేస్తాడు చూడకుండా, వినే వాటినన్నింటించి వినకుండా లాగేస్తాడు స్తోత్ర ఇంద్రియాన్ని. వాసన చూసే ఇంద్రియాన్ని కూడా లాగేసుకుంటాడు లోపలికి, దాని సామర్థ్యాన్ని తీసేస్తాడు. నిద్రపోయే టైంలో సామర్థ్యం కనుక తీయకపోతే ఏమో తెలుసా, అట్లా తెరిచే ఉంటాం, కళ్ళు చూస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడే శక్తిని లోపలికి లాగేశాడు విజ్ఞానమయ జీవుడు వ్యక్తి.
నిద్రలోకి జారిపోగానే తన మాట్లాడే శక్తిని డోర్స్ క్లోజ్, చూసే శక్తి డోర్స్ క్లోజ్డ్, ఇవన్నీ మూసేశాడు. వినే శక్తి, తెలుసుకునే శక్తి, అన్నిటినీ. ప్రాణాలు మాత్రం పనిచేస్తున్నాయి. థ్యాంక్ గాడ్. అవి కనుక పనిచేయకపోతే పొద్దునే లేవలేం కదా, అందుకని అవి పనిచేస్తున్నాయి. దాన్ని మాత్రం ఉంచాడు. ఉంచి మిగతావన్నీ లోపలికి తీసుకెళ్ళాడు. లేకపోతే వీడికి పిచ్చెక్కుతుంది. అసలు నిద్ర పట్టకపోతే మాట్లాడుతూనే ఉంటే, ఒక ఆవిడ అట్లాగే ఫారిన్లో ఏదో కంట్రీలో ఎందుకు నిద్రపోవడం, 6 గంటలు 7 గంటలు వేస్ట్ టైము, అందుకని నిద్రపోకుండా ఉండడం మొదలుపెట్టింది. రోజు ఏదో ఒకటి చదవడం, ఫోన్లు చేయటం, అవతల వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడల్లా మెళకుతూ ఉండటానికి ఇలా చేసి, లేకపోతే గోళ్ళ రంగు వేసుకుంటూ కూర్చోవడం, జుట్టు కత్తిరించుకుంటూ కూర్చోవడం, ఇట్లా మేకప్ చేసుకుంటూ కూర్చోవడం, ఇట్లా చేసి చేసి కొద్ది రోజుల తర్వాత ఆవిడకి పిచ్చెక్కిందట. పిచ్చెక్కేటప్పటికి మనస్సు పనిచేయడంలా, బుద్ధి పనిచేయడంలా, బ్రెయిన్ పనిచేయకుండా పోయింది. అసలు ఎవరిని గుర్తుపట్టడంలే. నిద్ర లేకుండా ఉండేటప్పటికి తర్వాత ఏమిటమ్మా ఇట్లా అంటే, ఏం లేదండి నిద్రపోకుండా ఉండడం అలవాటు చేసుకుంటున్నాను అన్నది. నిద్రపోకపోతే నీకు ఎంత నష్టమో తెలుసా? టైంకి నిద్రపోవాలి మనిషి. అప్పుడే ఆ బ్రెయిన్ తన శక్తిని మొత్తాన్ని పుంజుకుంటుంది. రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వస్తాయి. అన్నీ బయటకు వస్తాయి. అట్లా అన్నమాట. ఇక్కడ ఈ చిదాభాస అనేది ఏం చేస్తుంది అన్నమాట, ఆర్సి. ఓసి అనేది ఏం చేస్తుంది? ఓసి అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్. ఈ ఒరిజినల్ కాన్షియస్నెస్ చైతన్యం అనేది ఈ యొక్క అంతఃకరణంలో ఆర్సిని, ప్రతి చిదాభాసని ఉత్పత్తి చేస్తుంది. అది ఉత్పత్తి కాగానే ఈ ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ బయటకు చూడడం, తెలుసుకోవడం అన్నీ చేస్తాయి. మళ్ళీ తర్వాత ఈ చిదాభాస చిన్నగా ఓసిలోకి వెళ్ళిపోతుంది. నిద్రలో మేలుకోగానే మళ్ళీ ఆర్సి బయటకు వస్తుంది. వచ్చి పద చూడటం మొదలుపెట్టు. పొద్దున్నే నిద్రపోవాకు, లే చూడు, విను, తిను, వాసన చూడు, మాట్లాడు అంటుంది. అన్నిటినీ పనిచేయిస్తుంది. మళ్ళీ చిదాభాస ఏం చేస్తుంది? గుడ్ బై, ఇంకొద్దులే రారా అని చెప్పి మళ్ళీ తీసుకుపోతుంది నిద్రలోకి. తీసుకుపోయి వాళ్ళందరినీ ఇంకా రెస్ట్ తీసుకోండి కాసేపు, మళ్ళీ రేపు పొద్దున అని చెప్పి చిదాభాస చిత్తులోకి వెళ్ళిపోతుంది. ఈ చిదాభాస అనే వ్యక్తి, జీవుడు, అహంకారం తన స్వరూపంలోకి వెళ్ళిపోతాడు. సూర్య ప్రతిబింబం చంద్రుడిలో ఉంది కదా, చంద్రుడిలో కనపడుతుంది. సూర్య ప్రతిబింబమే కదా. సూర్యుడి యొక్క కాంతి చంద్రుడిలో కనపడుతోంది. కనుక పగటిపూట చంద్రకాంతి ఉండదు, మళ్ళీ అది సూర్యుడిలో కలిసిపోతుంది. ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది అన్నాడు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మళ్ళీ చదవాలి. మనకేంటంటే పొద్దున్నే టిఫిన్ చేసుకోవడం, మధ్యాహ్నం లంచ్ చేసుకోవడం, రాత్రి డిన్నర్ చేసుకోవడం, ఏదో కాస్త కొనుక్కోవడం, బట్టలు వేసుకోవడం, నిద్రపోవడం హాయిగా. మళ్ళీ నిద్రపోవడం హాయిగా అన్నాడు. రోజు నీ స్వరూపంలోకి వెళతావు తెలుసుకోకుండా. అది అట్లయినా వీడు గుర్తొస్తుందేమని చెప్పి భగవంతుడు నిద్ర ఒకటి పెట్టాడు మనకు. ఏదో ఒక రోజుకైనా వీడు తన స్వరూపాన్ని తెలుసుకుంటాడని చెప్పి నిద్ర ఒకటి పెట్టాడు. పెట్టకపోయినా పర్వాలేదు ఆయన, కానీ ఎందుకు పెట్టాడు? మనం ఇలా వచ్చి బృహదారణ్యంగా చదువుకుంటామని, ఆ నిద్ర గురించి తెలుసుకుంటామని. అయినా కూడా తెలుసుకోలేకపోతున్నాం. రోజు నిద్రపోతున్నాం, కానీ ఇప్పుడు ఇంత చెప్తే ఎంతవరకు ఆలోచించగలుగుతున్నాం చెప్పండి? ఆ చిదాభాస ఏమిటి, చిత్ ఏమిటి? చిదాభాస జడమైనటువంటి కళ్ళు, ముక్కు, చెవులను పనిచేయిస్తున్నది. ఆ జడమైనటువంటి కళ్ళు, ముక్కు, చెవులన్నీ కూడా చేతనమయ్యి, ఆ చేతనం అవ్వడం వల్ల బయట విషయాలను తెలుసుకొని అవన్నీ కూడా మనసుకు అందించి ఇవన్నీ అనుభవిస్తున్నాయి. మళ్ళీ ఆ చేతనాన్ని తీసుకుంటుంది నిద్రలో. ఆ కళ్ళలో నుంచి, ముక్కులో నుంచి, చేతుల్లో నుంచి అన్నింటినీ తీసుకునేటప్పటికి ఏమవుతుంది? ఆ చేతులు, కాళ్ళు అన్ని తోటకూర కాళ్ళలాగా ఇట్లా వాడిపోతాయి. ఈ చిదాభాస ఏమైపోయింది? చిత్తులోకి వెళ్ళిపోయింది. ప్రతిబింబ చైతన్యం బింబ చైతన్యంలోకి వెళ్ళిపోయింది. అది మన యొక్క స్వరూపం. మళ్ళీ ఉదయాన్నే లేవంగానే ఆ ప్రతిబింబ చైతన్యం మేలుకుంటుంది. మేలుకొని అన్ని ఇంద్రియాలని మేలుకొలుపుతుంది. తీసుకో. ఇట్ లెండ్స్ ద చైతన్యం టు ఎవ్రీవన్. కళ్ళకి చైతన్యాన్ని ఇస్తుంది, ముక్కుకి చైతన్యాన్ని ఇస్తుంది, వాసన చూడటానికి చేతులకి చైతన్యాన్ని ఇస్తుంది. అందుకని నిద్రలో చూడండి మనకి ఏ యొక్క సెన్సేషన్ ఉండదు. చిదాభాస హాయిగా తన యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ పొద్దునే లేచి ఈ యొక్క మీడియంని ఉపయోగించుకుంటోంది. కొంచెం ఇంటికి వెళ్ళి కాస్త బాగా కూర్చొని ఆలోచించండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.